రాష్ట్రంలో బీసీలకు 42% ఉండే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలో పంపిందని నవ సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆప్క గజేందర్ యాదవ్ తెలిపారు. అయితే ఆ రిజర్వేషన్ శాతాన్ని 50% పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా రిజర్వేషన్ పై తీర్మానం చేసి భారత రాష్ట్రపతికి పార్లమెంట్ కు పంపడం జరిగిందని ఆయన చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 50% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి తరపున ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దూరదృష్టితో తమ నవ సంఘర్షణ సమితి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా ప్రతిపాదన చేస్తుందని చెప్పారు. ప్రతిపాదనలు భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని గజేందర్ యాదవ్ కోరారు. ఇదే విషయాన్ని తమ జాతీయ కమిటీ వద్ద కూడా ప్రతిపాదనగా ఉంచుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగంగా, ఆర్థికంగా, విద్యా, రాజకీయంగా వెనుకబడిపోతున్నారని చెప్పారు. కాబట్టి మన ముఖ్యమంత్రి అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు అమలు చేసి ఆమోదం పొందే విధంగా పార్లమెంట్లో కసరత్తు పూర్తి కావాల్సిందని తెలిపారు. అయితే ఆ 42% యుద్ధ ప్రాతిపదికన 50%గా మార్చి మళ్లీ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని గజేందర్ యాదవ్ కోరారు. ఇదిలా ఉండగా నవ సంఘర్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బడుగు బలహీనమైన వర్గాల ఆశాజ్యోతి, ప్రియతమ నేత సర్దార్ సర్వాయి పాపన్న, సినిమా హీరో, నిర్మాత అయిన పంచాల జైహింద్ గౌడ్ నిర్మల్ పట్టణానికి రాక నేపథ్యంలో బీసీలలో చైతన్యం వెల్లివిరుస్తోందని గజేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మన బీసీ బహుజనుల బిడ్డ, డైనమిక్ లీడర్, బీజేపీ సీనియర్ నాయకుడు మరియు నిర్మల్ జిల్లా నవ సంఘర్షణ సభ్యులు, హ్యాట్రిక్ కౌన్సిలర్ అయిన రాజేందర్ వారి స్వగృహంలో సమావేశం ఉంటుందని చెప్పారు. బీసీల సంఘ నాయకులు, నాయకురాలు, ముఖ్య నాయకులతో ముఖాముఖి చర్చ ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మక్బూల్, తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వంకర్ గంగారాం మరియు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని గజేందర్ యాదవ్ తెలిపారు. బీసీల సమావేశం ఏర్పడేసింది. మా బీసీ సోదరులందరికీ, కుల సంఘ నాయకులందరికీ ఒక రిక్వెస్ట్ చేసిన, తుపాకీ కాదు, ధర్నాలు కావు, రస్తారోకలు కావు, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పట్టుకొని వెళ్తే మనకు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తుంది. మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో 42% ఆమోదించింది. షెడ్యూల్ 9వ షెడ్యూల్ కావాలని పార్లమెంటులో 4, 5, 6 తేదీల్లో ఆగస్టులో జంతర్ మంతర్లో ధర్నా ఉన్నది. దానికి బీసీ సోదరులందరూ ఐక్యతై ఢిల్లీకి ప్రయాణం కావాలని కుల సంఘాలను, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పిలిపిస్తుంది. మనం దాడి చేసిందంతా పార్లమెంటుల్లో బీజేపీ ప్రభుత్వం పైననే. అయ్యా 11 సంవత్సరాలు అయింది, ప్రధానమంత్రి అయింది. బీసీలో ఒక ప్రధానమంత్రి ఉండి 9th షెడ్యూల్ అన్ని గుర్తు రావడం లేదా? ఆగ్రకులైన నిరుపేదలను తీసుకొని మేము ఆర్ కృష్ణయ్య గారు కానీ, జయంత్ గౌడ్ కానీ, తీర్మల మల్లన్న కానీ, చిరంజీవి కానీ, శ్రీనివాస్ గౌడ్ అని వెళ్తున్నాము. కానీ మీరేమో పైసలకు ప్రధానమంత్రి పెట్టుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. 4976 రోజులైంది మా ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నది. కానీ ప్రభుత్వం మీద బీసీల తలరాత మార్చలేదు. అందుకే మేము బీసీలది సింహ గర్జన పెట్టాలని నిర్ణయించుకున్నాము. అన్ని కుల సంఘాలు పెద్దలతో, ఇంటెలెక్చువల్తో పెట్టుకొని బీసీల సత్తా చాటాలని ఆగస్టు 4, 5, 6 ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము తలపెట్టింది, జంతర్ మంతర్లో పార్లమెంటులో నడుస్తుంది సమావేశంలో 9 షెడ్యూల్లో తక్షణమే కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పెట్టండి, లేకుంటే రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో పుట్టకథలు లేకుండా చేస్తాం. జాగ్రత్తగా బీసీలు హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోతే మేము జెండర్ మొయ్యేందుకున్నామా, జిందాబాద్ కొట్టేందుకు. అయ్యా బీసీలారా, కుల సంఘాలారా, 136 కులాల్లో ఐక్యత కావాలని ఇలా నవ సంఘర్షణ సమితి మేము పిలిపిస్తున్నాం. పార్టీలకు